పల్లెలు అల్లాడిపోతున్నాయి. ఇలా ఒక్క ముదిరాజులే కాదు, సమస్త సర్పంచ కులాలన్నీ కూడా ఇలా పల్లెలు వదిలేసి ఎల్లా చెదిరైపోయినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంటుంది. మీరు నమ్మరు, మన పోయిన సంక్రాంతి పండుగ రోజున నిజంగా చెప్తున్నా, రాదు అని చెప్పినా కదా, నేను ఇప్పుడు పోయిన పల్లె ఉంటా. పోయిన సంక్రాంతి పండుగ నా పిల్లలు నిజంగా చెప్తున్నా, సంక్రాంతి పండుగ కానీ ఏడాదికో పుట్టారన్న సాంస్కృతిక ముగ్గులు పెట్టారు కదా, కొంత పెండ దెబ్బ అంటే మోడల్గా మా హైదరాబాద్ మోట మార్కెట్లో పెండ తట్ట పట్టుకుని 4 గంటలు తిరిగినాను. మీరు నమ్మరు, మీరు చీకటి పొద్దుగా గుర్తుపడతారని చీకట్లు వచ్చినాయి. పెండ ఏడ దొరకలే, ఆఖరికి హెరిటేజ్ సూపర్ మార్కెట్ 5 రూపాయల పావుల పెండ కూడా ఖర్చుకున్నాను. నేను నమ్మరు, అది కూడా ఫ్రిడ్జ్ పెడితే 70 అంటే గుంటూరు దగ్గర 150 రూపాయలు పావుల పెండ. నేను ఏం చెప్పాలి, అసలు అభివృద్ధి అంటే గీదా అభివృద్ధి అన్న ఏ గీదా కోసం మనము హైదరాబాద్ కావాలంటే, ఎందుకంటే వాడు పెండను అమ్ముకునే, వాడు అన్ని అమ్ముకునే, భూములు వాడి అని అన్ని అమ్ముకోవాలి కాబట్టి, ఇవన్నిటి నుంచే కాబట్టి ఇవన్నిటిని విముక్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. అలాగే హైదరాబాద్ అమరా, హైదరాబాద్ నాదని సగర్వంగా చాటుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరికీ ఉన్నది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున దండాలు. మళ్ళీ ఎప్పుడన్నా మంచిగా మళ్ళొచ్చే కృష్ణస్వామి జయంతి నాటికి పెద్ద ధూమ్ధామ పెట్టుకున్నాం. నమస్తే, జై తెలంగాణ.